మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మీలో చాలామందికి నేను తెలియకపోయి ఉండొచ్చు, మొదటిసారి నన్ను చూస్తుండొచ్చు ఈ ఊర్లో కూడా. 12 సంవత్సరాల ముందు ఇదే స్టేజ్ పైన స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాను. నేను అలాగే కూర్చొని ఒక స్టూడెంట్గా. ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చదువుకున్న స్కూల్కి వచ్చి ఈ విధంగా నేను సెలబ్రేట్ చేస్తాననేసి అనుకోలేదు. ఇప్పుడైతే నేను వేరే దేశంలో జాబ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో చదువుకొని అంత దూరం వెళ్తాననేసి ఇక్కడ చదువుతున్నప్పుడు ఎప్పుడూ అనుకోలేదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ చదువుకునే వాళ్ళందరికీ. మొదటగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోవడానికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మీరందరూ గుర్తు చేసుకొని మీరందరూ కూడా, నేనేదో చాలా పెద్ద స్థాయికి వెళ్ళానని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు ఎప్పుడైతే మీరు మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎప్పుడైతే వెళ్తారో, ఇండైరెక్ట్గా ఈ స్వతంత్ర దినోత్సవం ఏదైతే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీరు దేశానికి సేవ చేసినట్టే. ఓకే, స్వతంత్రం రావడానికి చాలామంది చాలా కష్టపడ్డారు. కానీ ఈరోజు వచ్చిన స్వతంత్రాన్ని మనం నెక్స్ట్ తరాలకు మనం తీసుకెళ్లాలంటే మీ చదువే దీనికి పునాది అనేది అవుతుంది. సో ఎక్కువ నేనైతే డిలే చేయదలుచుకోలేదు ఈ కార్యక్రమాన్ని. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానోపాధ్యాయులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో సంవత్సరం మళ్ళీ నేను ఇలాంటి వేడుకలకి మళ్ళీ రావాలనుకుంటున్నాను. అప్పుడు మీకు అందరికీ కూడా ఇంకా కొన్ని మంచి అవకాశాలు ఏమైనా కల్పించాలనేసి నేను అనుకుంటున్నాను గట్టిగా. సో మరొకసారి గ్రామ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.